హలో అండి. ఈ ఈరోజు చింతకాయ పచ్చడి చేసుకుందామా. ఇది తొక్కు పెట్టుకున్న చింతకాయ పచ్చడి. దీనికి పోపు వేసుకుందామా. తొక్కు పెట్టుకున్న చింతకాయ పచ్చడి. కొద్దిగా పచ్చిమిరపకాయలు మగ్గబెట్టడానికి ఆయిల్ వేస్తానండి. ఆయిల్ బాగా వేడెక్కాలి. పచ్చిమిరపకాయలు కడుక్కొని దాంట్లో వేసుకొని ఏమి అవసరం లేదు. ఆ చింతకాయ తొక్కులో ఉప్పు ఉంది, పులుపు ఉంది, పచ్చిమిరపకాయ కారం వేసుకొని ఇంగు పోపు వేసుకుంటే చాలండి. పచ్చిమిరపకాయలు మగ్గాయండి బాగా. పచ్చిమిరపకాయలు ఆయిల్లో వేయించుకున్నప్పుడు మూత పెట్టుకుంటే బాగుంటుంది, లేదంటే టప్లు ఆడుతాయి. పోయి పట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు చల్లగైనాయండి. మిక్సీలో వేసుకుంటున్నాను. మెత్తగా కాకుండా కొద్దిగా బరగ తిప్పుకోవాలి. పచ్చిమిర్చి బరక పట్టుకున్నాను. అలాగే ఈ చింతకాయ పచ్చడి దాంట్లో వేసుకోవాలి. ఒక్క తిప్పుకోవాలి. చింతకాయ పచ్చడికి పోపు వేస్తున్నానండి. గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. అలాగే మినపగుళ్ళు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి. పోపులు బాగా వేగాయండి. ఇప్పుడు దీంట్లో ఇంగు వేసుకోవాలి. పచ్చిమిరపకాయతో చింతకాయ పచ్చడి ఇంగు పోపు వేసుకుంటే బాగుంటుంది. చింతకాయ పచ్చడి ఎండుమిరపకాయలతో కూడా చేయొచ్చు. అలాగే ఎండు కారం వేసి కూడా చేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు, అలాగే మిక్సీ పెట్టుకున్నాం కదా, ఇది చింతకాయ పచ్చడి దీంట్లో వేస్తాను. పచ్చిమిరపకాయలు అయితే మగ్గబెట్టి వేయాలి. ఎండుమిరపకాయలు వేయించుకొని వేయాలి. ఎండు కారం అయితే డైరెక్ట్ వేసేవచ్చు. చింతకాయ తొక్కులో ఎండు కారం వేసి ఒక తిప్పు బరగ తిప్పుకుంటే చాలు. పోపు రెడీ అయిపోయిందండి. చింతకాయ పచ్చడిలో పోపు వేస్తాను. అంతే, చింతకాయ పచ్చడి రెడీ. సూపర్గా ఉంటుందండి. చక్కగా కడుపు నిండా అన్నం తినొచ్చు చింతకాయ పచ్చడితో. ఒక్క ఉల్లిపాయ నంజు పెట్టుకుంటే ఉల్లిపాయ ముక్క చక్కగా తినొచ్చండి. అంతే, చింతకాయ పచ్చడి రెడీ.